ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా ఉండడం అనేది ప్రతి ప్లేయర్ డ్రీమ్. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. కెప్టెన్గా ఉంటూ తమ టీంను ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టడం అంటే అదొక హైప్ ఇచ్చే ఫీలింగ్ అనే చెప్పాలి. ప్లేయర్స్ను మోటివేట్ చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మన ఇండియాను నెంబర్ 1గా నిలిపిన కెప్టెన్లు ఎంతోమంది. కానీ వన్డే వరల్డ్ కప్లో ఇండియాను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ల గురించి మాట్లాడితే మనకు ముందు గుర్తుకు వచ్చే పేరు కపిల్ దేవ్. 1983 వరల్డ్ కప్. ఇండియాకు 1983 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఎంతో స్పెషల్. ఎవ్వరు సాధ్యం కాదనుకున్నది కెప్టెన్ కపిల్ దేవ్ చేసి చూపించారు. పట్టుదలతో ఆడితే ఏదైనా మన సొంతమని ఒక టోర్నమెంట్తో నిరూపించారు. వెస్టిండీస్ వంటి గొప్ప టీంను ఓడించి ప్రపంచ కప్ను గెలుచుకుంది టీమిండియా. 1983 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోసం 2011 వరకు వేచి చూడాల్సి వచ్చింది. గ్రేటెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ధోని సారథ్యంలో ఇండియా సొంత గడ్డపై కప్ను సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ధోని కొట్టిన ఆ 6ను ఎవ్వరూ మర్చిపోలేరు. కట్ చేస్తే 2025 టీమిండియా మహిళా వన్డే వరల్డ్ కప్ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలో గెలుచుకుంది. వన్డే క్రికెట్లో ఇండియాను ఛాంపియన్గా నిలబెట్టిన ఈ ముగ్గురు కెప్టెన్ల గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.